ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం మృతి చెందారు. దీంతో శిరీష్ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చిన్న కుమార్తె అన్నటువంటి శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ నిన్న అపోలో హాస్పిటల్లో రాత్రి 10:30 మరణించారు. గత కొద్ది కాలం నుంచి తనకు ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంతో ఇటు నిత్యం కూడా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉన్నాడు. అయితే వారం రోజుల క్రితమే ఎక్కువగా అటు కార్డియాలజిస్ట్ చూయించుకోవాలి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినటువంటి సమయంలోనే దాదాపు వారం రోజుల పాటు వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందించారు. కానీ నిన్న రాత్రే తను మరణించాడు. అటు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే భరద్వాజ్ 2 తెలుగు రాష్ట్రాలకి పరిచితుడు. అటు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి చిన్న కుమార్తె శ్రీజాను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2018లో వాళ్ళిద్దరి మధ్య కూడా తరచూ విభేదాలు రావడంతో అటు డౌరీ కేసుకి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది శ్రీజ. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా విడిగా ఉన్నారు. 2019లో అటు శిరీష్ భరద్వాజ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతుర్ని వివాహమాడాడు. ఇక్కడ ప్రస్తుతం కొండాపూర్ ల్యాంకో హిల్స్ లోనే నివాసం ఉంటున్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి. గతం నుంచి కూడా అటు భరద్వాజ్ అనేది తెలుగు రాష్ట్రాలకి కూడా 2 తెలుగు రాష్ట్రాలకి తెలిసినటువంటి వ్యక్తి.